ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు భారంగా అనిపించే సవాళ్లను నేను ఎలా అధిగమించగలను అనంటే, ఖచ్చితంగా అది క్రీస్తు అనుగ్రహించే శక్తి ద్వారానే అది జరుగుతూ ఉంది. శక్తికి మూలం అవునండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను అని దేవుడు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు. ముందున్నటువంటి మన మార్గము నిటారుగా అనిపించినప్పటికీ, అనేకమైనటువంటి అడ్డంకులు మనము అధిగమించలేనివిగా ఉన్నప్పటికీ కూడా, మనము ఓడిపోయినట్లుగా మనకు అనిపించటం సులభమే. కానీ ఈ వాక్యము ద్వారా మనము మన స్వంత పరిమిత బలముపై ఆధారపడటం లేదని మనకు గుర్తు చేస్తూ ఉంది. క్రీస్తు ద్వారా మనకు అపరిమితమైన శక్తి లభిస్తూ ఉంది. ఆయన మనలో పనిచేస్తున్నాడని తెలుసుకొని ఆత్మవిశ్వాసముతో సవాళ్లను ఎదుర్కోవడానికి ఆయన మనకు శక్తినిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినాన అనేకమైన కష్టములు, అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వాటి యొక్క స్థితిగతుల వైపు చూడకండి ఎవరు కూడా. ప్రియ జనాంగమా, క్రీస్తు వైపు చూడండి. ఆయన బలము మనలందరినీ కూడా ముందుకు తీసుకువెళుతుంది. ఆయన శక్తిపై ప్రతి వారు కూడా నమ్మకం ఉంచి, మరియు ఆయన మన విజయానికి మూలమని తెలుసుకొని ధైర్యంతో ముందుకు సాగండి. దేవుడు నిశ్చయముగా మనల్ని బలపరిచి నడిపిస్తాడు. హల్లెలూయా. జీవితంలో కష్టతరమైన క్షణాలు ఎదుర్కొనే బలం మనలో నుండి కాదు, మనము ఆరాధించి మనల్ని బలపరిచే క్రీస్తు నుండి వస్తుందని, మన ప్రభు అయిన క్రీస్తు నుంచి మనకు బలం చేకూరుతుందని ప్రతి వారు గమనించాలి. అలాంటి కృప దేవుడు ప్రతి వారికి దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.